తన చిత్రంలో క్షేమకరమైన మార్గాన్ని నడిపించిన దేవునికి జూన్ నెలలో సంతోషంగా మొదటి వారంలో ఈ 7వ తారీఖున మనల్ని ప్రవేశపెట్టిన దేవుడికి గట్టిగా చేతులెత్తి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. అయితే అందరూ ఆరోగ్యంగా ఉన్నారా? ఆరోగ్యంగా లేని వారు ఎవరు ఉన్నారా? అందరూ ఆరోగ్యంగానే ఉన్నారా? సాయంత్రం అందరం కలిసి భోజనం చేద్దాం. ఇంకా కనుకోండి, ఆరోగ్యంగా ఉంటే వాక్యం సమృద్ధిగా తినచ్చు. దేవుడికి స్తోత్రం. ఏమైనా పనులు పెట్టుకుని వచ్చారండి? కొంచెం డల్గా ఉన్నారు. 5ంటికి పోతానండి. దేవుని యొక్క నామాన్ని బట్టి దేవుడు ప్రతి విషయంలో మనకి ఏదో ఒక క్రొత్త విషయాన్ని నేర్పించాలని ఇష్టపడుతూనే ఉంటాడు. ప్రభు కోసం మన తాపత్రయం, ప్రభు జీవితం ఎలా ఉందో దాన్ని చూసి నేర్చుకోవడమే మన యొక్క జీవిత లక్ష్యం. నేటి దినాన ప్రభువులో చేతులు పెట్టడానికి వచ్చిన మన అందరి స్థితి, ఇప్పుడు కూర్చున్న మన యొక్క జీవితాన్ని పరీక్షించుకోవాల్సిన అవసరం. ప్రభువులో చేతులు పెట్టడానికి వచ్చిన మన యొక్క స్థితి గడిచిన మొదటి వారం మే నెల మొదలుకొని ఈ జూన్ నెల మొదటి వారంలో అడుగుపెట్టి ప్రభు యొక్క రక్తమును, ఆయన శరీరమును తీసుకోవడానికి వచ్చిన మన స్థితి గడిచిన నెలంతా ఏ రీతిగా నడిచింది? గడిచిన నెలంతా మన నోరు ఎలా ఉపయోగించాం? గడిచిన నెలంతా మన హృదయాన్ని ఎలా ఉపయోగించాం? గడిచిన నెలంతా మన యొక్క స్థితి ఏ రీతిగా నడిచింది? సో తను తాను పరీక్షించుకొని ప్రభువులో చేతులు పెట్టాలని వాక్యం సెలవిస్తుంది. సో ఏ రీతిగా చూసినా కానీ మానవుడి యొక్క జీవితంలో గడిచిన నెల నుండి ఈ నెల మొదటి వారంలో అడుగుపెట్టిన మన స్థితి ఏ రీతిగా ఉందనేది పరీక్షించుకోవడం చాలా అవసరం. ఊరికే మంచినీళ్ళు తాగినట్లుగా ద్రాక్షారసమైనటువంటి క్రీస్తు రక్తాన్ని తాగితే లాభం ఉందంటారా? క్రీస్తు రక్తాన్ని మంచినీళ్ళు తాగితే లాభం లేదు. అది విలువైన రక్తం అని తాగినప్పుడే దానికి విలువ ఇస్తున్నట్టు. సో దేవుడు మనకి విలువనిచ్చి మనల్ని కాపాడుతున్నాడంటే ప్రభు బలం చేతులు పెడుతున్న మన జీవితం కూడా ప్రభువుకి ఏమి ఉండాలి? విలువ ఇచ్చేదిగా ఉండాలి. ప్రభు మనకి విలువనిచ్చి ప్రతి నెల, ప్రతి సంవత్సరం, ప్రతిరోజు, ప్రతి సెకండ్ దేవుడు మనల్ని కాపాడుతూ తీసుకువెళ్తున్నాడు. సో ప్రభు మనల్ని కాపాడుతున్నందుకు ప్రభు విషయంలో మనమెంత ఆయన సంతోషపెట్టగలుగుతాం. ఎందుకనంటే గడిచిన నెల ఇదే రీతిగా కూర్చుని ఉన్నాం, ఇదే రీతిగా దేవుని ఆరాధించాం, ఇదే రీతిగా ప్రభు వల్ల చేతులు పెట్టాం. అయితే గడిచిన నెలంతా మనం ఏం చేసాం, ఏం చేసి వచ్చాం, ఎలా చేతులు పెడుతున్నాం, అపవిత్రమైనవిగా ఉన్నాయా, మంచి చేతులుగా ఉన్నాయా, శుద్ధించబడిన హృదయంగా ఉందా, శుద్ధీకరణ లేని హృదయంగా ఉందా అని పరీక్షించుకోవడం అనేది చాలా అవసరమైనది. ఎందుకనంటే ప్రభు ఊరికే తన శరీరాన్ని అయితే ఈ లోకంలో ఇవ్వలేదు. ప్రభు తన రక్తాన్ని భూమి మీద ఊరికే అయితే కార్చలేదు. దానికి కొంత విలువ ఉంది. ఆ విలువ పెట్టి కొనబడిన మనుషులమే మనం. అర్థమవుతుందా? ఈ మనుషులు ఆయనకి విలువనిచ్చేటట్లుగా జీవించాలంట. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క విషయంలో మనము యథావిధిగా ఒక 40 నిమిషాలు వాక్యాన్ని వింటాం. సో వాక్యాన్ని విన్న తర్వాత ఆ వాక్యాన్ని ముగించుకొని ఇంటికి వెళ్తాం, అవునా? సో ఇంటికి వెళ్ళిన మనము వాక్యాన్ని గుర్తించుకొని ప్రభు యొక్క రొట్టెను, ప్రభు యొక్క ద్రాక్షారసమును, ఆయన దేహాన్ని ఎలా మలిచి మనకి సాదృశ్యంగా దాన్ని పెట్టాడో తీసుకున్న మనము దాన్ని జాగ్రత్తగా ప్రతి సెకను కాపాడుకుంటూ ఉండాలి. ఎలా అంట? ప్రతి సెకను, ప్రతిరోజు నేను అంటున్నా, ప్రతి నిమిషం నేను అంటున్నా, ప్రతి సెకండ్ అంటే మిల్లీ సెకండ్స్ కూడా లెక్కేసుకోవచ్చు. ఎందుకనంటే మనిషి భవిష్యత్ అనేది దేవుని చేత నిర్మించబడ్డాది, దేవుని చేత ఏర్పరచబడ్డాది. నీ హృదయంలో ప్రభు కావాలని ప్రభు దగ్గరకు వచ్చావు కనుక ప్రభు నిన్ను ప్రేరేపిస్తే రాలేదు. ప్రభు విషయంలో ఆయన నీకు కావాలనే వచ్చావు, అవునా కదా? బాప్తీసం ఎందుకు పొందావు? సేవకుడు బలవంతం పెడితే పొందావా? లేదు కదా. లేకపోతే దేవుడు నిన్ను తీసుకొని నిద్ర మేలుకొని తీసుకోమంటే తీసుకున్నావా? లేదు కదా.
నీకు ప్రేరేపణ వచ్చి బాప్తిస్మ అనుభవంలోనికి నువ్వు రావాలని ప్రభు చేత ప్రేరేపించబడిన వాడే ప్రభు యొద్దకు వచ్చి నువ్వు ఏం చేసావంటే ప్రభువులో రక్షణ పొందడానికి ఇష్టపడ్డావు. సో ఇష్టపడిన మనము ప్రభు యొక్క స్థితి ఏ రీతిగా మనం పెంచుతున్నామో ఆలోచన చేయాలి. ఎందుకని అంటే ప్రభు బలలో చేతులు పెట్టడాన్ని బట్టి గొప్పతనమేమి రాదు. అర్థమవుతుందా? ప్రభు బలలో చేతులు పెట్టడాన్ని బట్టి గొప్పతనం రాదు. ఆ ప్రభు బలను తీసుకున్న నీ చేతులు అపవిత్రంగా కాపాడుకున్న దాన్ని అపవిత్రం కాకుండా దాన్ని కాపాడుకోవడాన్ని బట్టే నీ జీవితానికి ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. ఈ జూన్ నెలలో మనము ప్రభు బలలో చేతులు పెట్టడానికి వచ్చిన మనము కొన్ని విషయాలను నేర్చుకోవాలి. ఆ విషయాలను నేర్చుకున్నప్పుడు ఆ విషయాన్ని ఏం చేయాలంటే అమలు చేయాలి. చాలా మందికి ప్రభు బల యొక్క విలువ చాలా మందికి తెలియదు. ప్రభు బలలో చేతులు పెట్టకపోతే బాగుంటుందని కొంతమంది, ప్రభు బలలో చేతులు పెడితే బాగుంటుందని కొంతమంది, ప్రభు యొక్క జీవితాన్ని సాదృశ్యంగా తీసుకుని దాని ప్రకారం నడవాలని జీవించే వాళ్ళు కొంతమంది. సో తీసుకోకపోవడాన్ని బట్టి వచ్చేది ఏంటో చెప్పనా? తీసుకోకపోవడాన్ని బట్టి వచ్చేది శోధన. తీసుకోకపోవడాన్ని బట్టేది వచ్చేది ఏంటంటే కీడు. ఎందుకంటే జయించగలిగేంత సామర్థ్యత ప్రభు యొక్క శరీరంగా, ప్రభు యొక్క ఆయన రక్తముగా ఈ రెండిటిని దేవుడు పెట్టాడు. ఇప్పుడు బాప్తిసం పొందిన వాడు ఎప్పుడైతే తను తాను శుద్ధీకరించుకొని ఈ యొక్క ప్రభు యొక్క శరీరంలో ఆ యొక్క చేతులు కలుపుతున్నాడో ఆ వ్యక్తి లోక సంబంధమైన వాటిని జయించడానికి శక్తిని దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. సో ఒక వ్యక్తి దీని వెనకాలన్న ఆలోచన ఎవరికి తెలియట్లేదు. కొంతమంది ఏమో తీసుకోవాలనుకుంటారు, కొంతమంది ఏమో మానేయాలని అనుకుంటారు. సో మానేయడాన్ని బట్టి వచ్చేది ఏంటంటే సాతాను ఎదిరించగలిగే శక్తి బాప్తిసం పొందిన వాడికి దేని ద్వారా వస్తుందంటే ప్రభు యొక్క శరీరం రక్తాన్ని బట్టే వస్తారు. ఈ విషయంలో చాలా మంది అజ్ఞాన దశలో బ్రతుకుతున్నారు. అలాగే తీసుకునే వారు కూడా క్రమము లేకుండా దాన్ని తీసుకుంటున్నారు. తీసుకునేవారు కూడా పద్ధతి నియమము అనేది లేకుండా తీసుకుంటున్నారు. ప్రభు దాన్ని తీసుకునే వారికి నియమం పెట్టాడా పెట్టలేదా? పెట్టాడని ఎంతమందికి తెలుసు? ఇక్కడ ప్రభు యొక్క రొట్టెను, ప్రభు యొక్క ద్రాక్షారసమును, ఆ యొక్క తీసుకోవలసిన పద్ధతి ఎలా ఉండాలో దేవుడు పెట్టాడా పెట్టలేదు? ఎప్పుడైనా వినలేదు. దాన్ని అయోగ్యంగా ఎవరు కూడా తీసుకోకూడదని, తీసుకున్న ఎడల వాడి మీదకి శాపం వస్తుందని, వాడి మీదకి కీడు వస్తుందని, వాడి మీదకి రోగం వస్తుందని, వాడి మీదకి చెడ్డ పుండులు వస్తాయని ప్రభు వాక్యం ముందుగానే అపోస్తలుడు పౌలు గారు దాన్ని రాసి పెట్టాడు. సో తీసుకునే ఏ వ్యక్తి అయినా ఏ పొజిషన్ లో నువ్వు తీసుకున్నావు అనేది చాలా అబ్జర్వేషన్ చేయాలి. ఎందుకనంటే వాక్యాన్ని ఎరిగిన మన జీవితం వాక్యానికి దూరం అయిపోయి ప్రభు వాళ్ళకి దగ్గరగా ఉంటే లాభం ఉందా లేదా? సో లేదు. ప్రభు యొక్క ఆరాధనలో పాల్గొని ప్రభు యొక్క బలలో చేతులు పెడుతున్న మనము వాక్యానికి దగ్గరగా ఉంటేనే, వాక్యం అనే క్రియలు మనలో చేయగలిగితేనే, వాక్యం అనే నడవడిక మనలో ఉంటేనే ఆ విషయాలను బట్టి మన యొక్క జీవితం ఏమవుతుందంటే ప్రభు చేత, ఆయన మహిమ చేత మనము కప్పబడుతూ ప్రతి నెల దేవుని చిత్తంలో ఆశీర్వదించబడతాం. దేవునికి స్తోత్రం. మన యొక్క జీవితాల్లో చేయవలసిన మొట్టమొదటి ఏంటంటే మీరు చదివిన అపోస్తలుల కార్యములలో చెబుతున్న మాట ఏంటో తెలుసా? హృదయంలో వచ్చుకొని ఈ వాగ్దానము దేవుడు మీకు, మీ పిల్లలకు, దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పిన దేవునికి స్తోత్రం. సో దేవుడు తన యొద్దకు పిలుచుకున్న వారి మట్టికి మాత్రమే దాన్ని చెందుతుంది అని చెప్పాడు. సో ఇక్కడ ఆలోచన చేస్తే ఇంకొక వచనాన్ని మనం చదువుకుందాం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై
రక్షణ పొందుడని వారిని హెచ్చరించిన. దేవునికి స్తోత్రం. మూర్ఖులైన ఈ తరము వారికి వేరై ఉండి మీరు మిమ్మల్ని ఏం చేయమన్నాడు? రక్షణ పొందమన్నాడు. సో ఇప్పుడు రక్షణ పొందిన మనము ఎవరికి వేరుగా ఉండాలి అమ్మా? మూర్ఖులకు వేరుగా ఉండాలి. సో వేరుగా ఉన్నప్పుడు నీవు మూర్ఖత్వం చూపించడాన్ని బట్టి నువ్వేమవుతావు చెప్పాలి. ఎక్కడో చెప్తున్నారు, మీరు అందరూ చెప్పరే. మూర్ఖులము అయిపోతాం. సో మూర్ఖులు ఎవరవుతారు చెప్పాలి. రక్షణ లేనివాడు మూర్ఖుడు అవుతాడు. రక్షణ పొందినవాడు మూర్ఖుడు అంటే చెప్పరే. రక్షణ పొందినవాడు మూర్ఖుడైతే అర్థమవుతుందా? ప్రభు వాక్యాన్ని జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి. మనము గనక మూర్ఖులకు వేరుగా మన యొక్క మాట, మన యొక్క ప్రవర్తన, మన యొక్క ఆలోచన, మన యొక్క ప్రతి నడవడిక మూర్ఖులకు వేరుగా లేకపోతే రక్షణ పొందిన నువ్వు కూడా ఎలాంటి స్థితిలో ఉన్నట్టు? వారి స్థితిలోనే నువ్వు కనబడుతున్నట్టు. అంటే ప్రభు యొక్క అపొస్తలుడైన పౌలు చెబుతున్న మాట ఏంటంటే, ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే ఉండి రక్షణ పొందులని వారిని హెచ్చరించను. అంటే ఇప్పుడు ఆలోచన చేస్తే సువార్త చేస్తున్న పేతురుల మీదకి, పేతురు గారి మీదకి కానీ, అక్కడ ఉన్న కొంతమంది సహోదరుల మీదకి కానీ కొంతమంది వాక్యము తెలిసిన వారే వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. అక్కడ అర్థమవుతుందా? కొంతమంది వాక్యము తెలిసిన వారే అక్కడ అపొస్తలుడైన పేతురికి, యోహానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లుగా అక్కడ సందేశం కనబడుతుంది. కొంతమంది అంటే ఎవరంటే ధర్మశాస్త్ర పాలకులు. ఎవరు? ధర్మశాస్త్ర పాలకులు. మా బోధే కరెక్ట్ అన్న వాళ్ళు, మా స్థితి కరెక్ట్ అన్న వారు, నేను చెప్పిందే కరెక్ట్ అన్న వారిని గూర్చి వాక్యము తెలిసిన వారితోనే అక్కడ పేతురు స్పష్టంగా తెలియజేస్తున్నాడు, మూర్ఖులైన ఈ తరము వారికి వేరే నుండి రక్షణ పొందుడని వారిని హెచ్చరిక చేస్తున్నాడు. అంటే వాక్యాన్ని దేవుని విషయంలో వాళ్ళు అంగీకరించట్లేదంట, సువార్తను నమ్మట్లేదంట, ధర్మశాస్త్రాన్ని మాత్రం నమ్ముతున్నారంట. సువార్త మాత్రం వాళ్ళకి అనుకూలంగా లేదు, సువార్త మాత్రం వాళ్ళకి నచ్చినట్లేదు, ధర్మశాస్త్రం వాళ్ళకి నచ్చినట్టుగా ఉంది. ఎందుకని? ఇష్టానుసారంగా పాపం చేసి ఏ గొర్రెనో ఏ కోడినో బలి చేస్తే మన చేతులకి ఏమి మట్టి అంటుకోదని వాళ్ళ పరిస్థితి. కానీ సువార్తలోనికి వచ్చిన వాడు క్రీస్తులో ఒక్కసారి కడగబడాలంట. క్రీస్తులో ఒక్కసారి కడగబడి మరి ఇక ఏ పాపము చేయకుండా గొర్రెపిల్ల ఎలా అయితే పరిశుద్ధ రక్తాన్ని ఇచ్చిందో ఆ గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన పరిశుద్ధాత్మ శక్తిని ధరించుకోవడానికి ఆ గొర్రెపిల్ల రక్తము ద్వారా ఎలా అయితే నీతిమంతుడని పిలువబడ్డాడో మనము కూడా గొర్రెపిల్ల రక్తంలో కడగబడితే మనము నీతిమంతులమని పిలువబడాలంట. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క విషయంలో చాలా మంది అజ్ఞానంతో జీవిస్తున్నారు. ఈరోజు చాలా మంది దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. ఎవరయ్యా వాళ్ళంటే దేవుడి దగ్గర పాపం చేస్తారు, మరలా కడుక్కోవడానికి వస్తారు, పాపం చేస్తారు, కడుక్కోవడానికి వస్తారు. అంటే వీళ్ళ పరిస్థితి మూర్ఖులైన వారికి వేరుగా ఉండడానికి ఏమాత్రము వాళ్ళ హృదయం ఇష్టపడట్లేదు. అంటే మనము చేయించున్న గురి ఎటువంటిదో ఆలోచన చేయండి. ఈ జూన్ నెలలో ప్రభు యొక్క రొట్టెను ద్రాక్షారసమును తాగడానికి వచ్చాం, తినడానికి వచ్చిన మన పరిస్థితి మూర్ఖులకు వేరే ఉన్న తరానికి వేరుగా ఉంటుందా? వాళ్ళలాగానే మాట్లాడుతున్నామా? ఆలోచించి. ఒక సేవకుడు జాలను వేసి 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 వాక్యమంతాలు ఎత్తుకొని సంఘానికి ఏం కావాలో ప్రభువుని అడిగి ఎందుకు చెప్తాడంటే అందులో ఎవరో మైనస్తో ఉంటారు కాబట్టి ప్రభు మాట్లాడతాడు. అందులో ఎవరో ఒకరు మైనస్ జీవితం జీవిస్తున్నారు కనుక మూర్ఖులైన మీ హృదయంతో దేవుడు మాట్లాడతాడు. నీ మాట తీరు బాగుందా? పోయిన నెలంతా. నీ పద్ధతి బాగుందా? పోయిన నెలంతా. నీ ఆలోచన బాగుందా? పోయిన నెలంతా. నీ ప్రవర్తన బాగుందా? పోయిన నెలంతా. అంటే ఎందులో కందులో మన మిస్టేక్ కనబడతానే ఉంటారు. నేను అంటాను, పోయిన నెలంతట్లో నా మిస్టేక్ లేదు, దీనికి ప్రభువే సాక్షి. మీరు చెప్పగలుగుతారా? మీరు ధైర్యంగా చెప్పగలుగుతారా? ప్రభు నాకు సాక్షి, పోయిన నెలంతా ఏ కీడు చేయలేదు, పవిత్రంగా దాంట్లో చేతులు పెడుతుంది. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను,
మీరు ధైర్యంగా చెప్పగలుగుతారా? ప్రభువే నాకు సాక్షి, పోయిన నెలంతా ఏ విషయంలో కూడా మూర్ఖతనాన్ని నేను చూపించలేదని. ఏంటి తేడా? ఏంటి తేడా? విలువని ఇవ్వడం. ఏంటిది? విలువని ఇవ్వడం. ఒక వ్యక్తి ప్రభువుకు విలువనిస్తే మూర్ఖులైన వారికి వేరుగా ఉంటాడు, మూర్ఖులైన ఆలోచనలకు వేరుగా నడుస్తాడు, మూర్ఖులైన మాటలకు దూరంగా ఉంటాడు. అంటే వాడి యొక్క జీవితం పరిశుద్ధపరచుకోవడానికి దేవునికి అప్పగిస్తాడంట. దేవునికి స్తోత్రం. అదేదో పాట కట్టాడు జోబు, ఆయన పేరు ఏదో పేరు, డ్యాన్సులు బాగా వేస్తాడు ఆయన, జోబు రాజా ఏదో పాట కట్టాడు. కీడు వచ్చినా హల్లెలూయా, నిందొచ్చినా హల్లెలూయా, అవమానం వచ్చినా హల్లెలూయా. ఎందుకు ఆ మాట చెప్తున్నాడంటే, ఏదొచ్చినా ప్రభు ఆశీర్వదిస్తే అదే మనకు వస్తుంది. ఏ కీడైనా ఏ మేలైనా ప్రభు ఇవ్వకపోతే మనకి ఏది రాదు. అందుకనే మనకి కీడొచ్చినా హల్లెలూయా చెప్పాలి, మేలొచ్చినా హల్లెలూయా చెప్పాలి, నిందొచ్చినా హల్లెలూయా చెప్పాలి. దేవుని మహిమపరచడానికి మనకి ఏదొచ్చినా హల్లెలూయా చెప్పాలి. అంతకు మించి హల్లెలూయా దాటి ఇంకోటి వెళ్ళింది అనుకో, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నట్టు? అమ్మా, మూర్ఖుల మైనట్టుగా వాక్యం చెప్తుంది. అందుకే నేను చెప్తున్నాను, మరలా మీ చేత చదివిస్తాను అన్నమాట. 40 వచనం. అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మూర్ఖులకు ఈ తరము వారితో వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. రక్షణ ఎందుకు పొందావు? లోకానికి వేరుగా ఉండాలనా? మనుషుల మాటలకు వేరుగా ఉండాలనా? కోపానికి వేరుగా ఉండాలనా? అన్యాయాలు చేసే వాటికి వేరుగా ఉండాలనా? అక్రమాలు చేసే వాటికి వేరుగా ఉండాలనా? ప్రభు మీదే ఆధారపడాలనా? ప్రభు కొరకే బ్రతకాలనా? ప్రభు చిత్తాన్ని నెరవేర్చాలనా? ప్రభు విషయంలో యథార్థంగా జీవించాలనా? ప్రభు విషయంలో నీతిమంతుడిగా నడవాలనే కదా మనం రక్షణ పొందాం. మరి ఇప్పుడు మనం దేనికి వేరుగా ఉంటున్నాం? దేవునికి వేరుగా ఉంటున్నాం, కానీ లోకానికి అవుతున్నాం వేరు. చెప్పాలి, దేనికి వేరు అవ్వమని దేవుడు చెప్పాడు? లోకంలో ఉన్న మనుషులకు వేరుగా నువ్వు ప్రతిష్ఠించుకోవాలని దేవుడు చెప్పాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మొదటి 3 నెలల్లో మనకంటే భక్తి పరులేడు, మొదటి 6 నెలలు మనకంటే భక్తి పరులేడు. అసలు మందిరానికి మానమే, అసలు మందిరంలో అసలు కూర్చోకుండా మనసు ఏ పాత్రం ఏ రోజు కూడా నిలవదే. ఏ రోజు ప్రార్థన పెడితే ఆ రోజు మందిరానికి వెళ్ళిపోవాలి అని ఆసక్తి 6 నెలలు చక్కగా ఉంటుంది. 6 నెలల తర్వాత మందిరమా, అన్ని వెళ్ళి పాటలు పాడతాలే అట్లా ఎందాక వెళ్తాం. అర్థమవుతుందా? మొదటిలో ఉన్న స్థితి కడపటి వరకు జాగ్రత్తగా. చాలా మంది స్థితి ఇలాగే ఉంటుంది. చాలా మంది స్థితి వాక్యం తెలిసిన తర్వాత వెనకబడిపోయే పరిస్థితి, బంధకాలకు లోబడిపోయే పరిస్థితి, లోకానికి లోబడిపోయే పరిస్థితి. దేవుని మీద ఆధారపడడం పూర్తిగా మానేస్తారు, దేవుని మీద నడవడం పూర్తిగా మానేస్తారు. దేవుని అనుభవాలు కొత్తలో ఎంత అద్భుతంగా పొందుకుని ప్రార్థన చేయాలని, వాక్యాన్ని చదవాలని, దేవునితోనే గడపాలని ఆసక్తి హృదయంలో నుంచి మెల్లిమెల్లిగా వేరంతా తగ్గిపోయిన తర్వాత ఏం చేస్తాడంటే, మరలా రక్షణ లేని వారికి వేరుగా ఉండకుండా మూర్ఖతరమైన వారితో సదాగా గడుపుకుంటూ నడిచేస్తాడు. ఈరోజు ప్రభువుల చేతులు పెడుతున్న మీతో విజ్ఞాపన తెలియజేస్తే తెలుసా, ప్రభు కోసం ప్రతిష్ఠించుకొని బ్రతకండి, ప్రభు కోసం యథార్థంగా బ్రతకండి, ప్రభు కోసం నిన్ను నువ్వు సాధనంగా మార్చుకోండి. ప్రభు కోసం నేను ప్రయాసపడాలి, ప్రభు కోసం నేను చింతించాలి, ప్రభు కోసం బ్రతకాలి, ప్రభు కోసం యథార్థంగా జీవించాలి. ఈ బ్రతుకులో ప్రభు లేకపోతే ఎందుకు వచ్చిన బ్రతుకని నీకు ఒక -పాయింట్ అయిపోతుందని చెప్పి ఒక తీర్మానం తీసుకోవాలి. నువ్వు ఆశీర్వదించబడాలి. ఎలా ఆశీర్వదించబడతావు? ప్రభువుకి విలువిస్తేనే ఆశీర్వదించబడతావు, ప్రభువుకి న్యాయం చేస్తేనే ఆశీర్వదించబడతావు, ప్రభు చిత్తంలో నమ్మకంగా ఉంటేనే ఆశీర్వదించబడతావు. ఆశీర్వదించబడడానికి గల కారణం ప్రభువు నిన్ను చూడాలంట. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? మనిషి జీవితం లోకానికి వేరుగా ఉండి ప్రభువులకు వచ్చిన వాడు లోకానికి వేరే ఉండాలి. వేరుగా లేకపోతే లాభం ఏంటంటే, మనుషులు ప్రాణ త్యాగాలను ఎందుకు చేశారు? అపోస్తలులు ప్రాణాలను ఎందుకు విడిచిపెట్టారు? లోకానికి వేరైపోయారు వాళ్ళు. లోకం కంటే శ్రేష్టమైంది ఈ లోకంలో మాకు ఏది కనబడతలేదు. ఈ లోకంలో ప్రభువే మాకు శ్రేష్టమైన వాడు. ప్రభు కోసం మేము మరణిస్తాం, ప్రభు కోసం తల కొట్టించుకుంటాం, ప్రభు కోసం శరీరాన్ని ఒలిపించుకుంటాం, ప్రభు కోసం మరణ త్యాగాన్ని చేస్తామని చెప్పి వాళ్ళు ఎంతగానో విడిచిపెట్టేశారు ప్రాణాలు.
ఈరోజు ప్రభు కోసం బ్రతకడానికి వచ్చిన మనము ఏ రీతిగా లోకానికి విడిచిపెడుతున్నాం, ఏ రీతిగా లోకానికి దూరంగా ఉంటున్నాం. ప్రభు బలం చేతులు పెడతాం, దేవునికి ఇష్టం లేనివి బయటికి వెళ్ళి చేస్తాం, దేవునికి నచ్చని కార్యాలు బయటికి వెళ్ళి చేస్తాం, దేవునికి విలువ లేని సమయాలను గడుపుతావు, దేవునికి ఇష్టం లేని కార్యాలను తలపెడతావు, దేవుడు నిలుచొద్దన్న చోటకి వెళ్ళి నిల్చుంటావు, దేవుడు మాట్లాడొద్దన్న చోటకి వెళ్ళి మాట్లాడతావు, దేవుడు నిన్ను అది చేయొద్దంటే అదే చేయడానికి పరుగులు పెడతావు. దీనిలో దేవునికి నువ్వు ఆరాధించేదేముంది? దీనిలో ప్రభువుని కనపరిచేదేముంది? దీనిలో ప్రభువుని మహిమపరిచేదేముంది? దీనిలో ప్రభువుని కొరకు ఆరాటంగా ఎదురు చూస్తుంటే అవమానాలు తీసుకువెళ్తే లాభం ఏముంది? అపోస్తలుడైన పేతురు చెప్తున్నాడు, మూర్ఖులైన ఈ తరము వారికి వేరే మీరు రక్షణ పొందండి. రక్షణ పొందిన మన జీవితాల్లో మూర్ఖులైన వారితో మనం వేరుగా ఉంటున్నామా? 2-3 సార్లు అబ్జర్వేషన్ చేయండి. ఎవరితో అయితే మనకి వ్యతిరేకత వస్తుందో వాళ్ళతో మాట్లాడడం మానేయండి. ఎవరితో అయితే మనకు వ్యతిరేకత కనబడుతుందో వాళ్ళ విషయంలో వాళ్ళ పేరు అని కాదు, కానీ నీ పవిత్రతను కాపాడుకోవడానికి నువ్వు జాగ్రత్త పడాలి. అర్థమవుతుందా? ఏ విషయంలో కూడా అజాగ్రత్తగా జీవించకూడదు వాక్యాన్ని విన్న బిడ్డలు. ఏ విషయంలో కూడా అజాగ్రత్తగా నడవకూడదు వాక్యాన్ని విన్న బిడ్డలు. ఎందుకనంటే అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 11వ వచనంలో చెప్తున్న మాట చూడండి. మీరు అపోస్తలుల కార్యము 17వ అధ్యాయం 11వ వచనం చదువు. వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే గనులైంది కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగునవలేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించవలసినంట. ఎవరంట? వాక్యాన్ని వినేవాళ్ళు. సేవకుడు ఏం చెప్తున్నాడో, సేవకుడు ఏం మాట్లాడుతున్నాడో, సేవకుడు వాడి ఇష్టానుసారంగా చెప్తున్నాడా, వాడికి నచ్చినట్టుగా చెప్తున్నాడా, ప్రభుకు నచ్చినట్టుగా చెప్తున్నాడా, అసలు బైబిల్లో అసలు లేఖనాల్లో అది ఉందా లేదా అని చెప్పి వాక్యాన్ని విని అపోస్తలులు బోధించిన బోధను వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రతి దినము అలాగున్నవో లేదో ఏం చేసేవారంట? పరీక్షించేవారంట, పరిశోధన చేసేవారంట, వాటి మీద అవగాహన తెచ్చుకునేవారంట. ఈరోజు నేను అంటున్నాను, నేను చెప్పిన వాక్యాన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అలా ఉందో లేదో మీరు పరీక్ష చేయకపోతే లాభం ఉందంటారా? చెప్పాలి. అసలు నేను బోధించేది కరెక్టో లేదో తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలి? వాక్యమును చదవాలి, వాక్యమును హెచ్చరికగా తీసుకోవాలి, దాన్ని పరిశోధన చేశారు. వాక్యాన్ని చదవడం గొప్ప కాదంట, దాన్ని పరిశోధన చేశారంట. ఈరోజు శాస్త్రాజ్ఞులు బైబిల్లో ఉన్న ఈ పట్టణాలు ఉన్నాయో లేదో కనుక్కున్నారా? బైబిల్లో రాయబడిన ప్రతి లేఖనాన్ని బట్టి ఆ పట్టణంలో అది ఉంటుంది. నోవాహు వాడు ఎక్కడుందో, సముద్రం, ఎర్ర సముద్రంలో పర్వతాలు ఉన్నాయో లేదో చెకింగ్ చేశారా లేదా? పరిశోధన జరిగిందా లేదా? అలాంటి స్థితిలో శాస్త్రులు చేస్తే వాక్యాన్ని విన్న వాళ్ళంటే వెళ్ళి ఇంటికాడ ఖాళీగా కూర్చోకుండా వాక్యాన్ని విన్న దాన్ని బట్టి, వాక్యాన్ని చెప్పిన దాన్ని బట్టి, సేవకుడు మాట్లాడిన దాన్ని బట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని పరిశీలన చేసి ఆ చెప్పిన బోధకి ఈ మాటకి నిజంగా సరైన అర్థం ఉందో లేదో దాన్ని 100కు 100 సార్లు పరీక్ష చేసి దాన్ని నేర్చుకునేవారంట. దేవునికి స్తోత్రం. ఈరోజు సంఘానికి నేను చెప్తున్నాను, దేవుని రాకడ సమీపిస్తున్నప్పుడు మీ పేరు జీవగ్రంథమందు లేకపోతే గనక మీరు ధన్యులవుతారో లేకపోతే విడవబడతారో ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే సంఘానికి దేవుడు చెప్పమన్న మాట ఏంటో తెలుసా? హెచ్చరికతో కూడిన భక్తి కావాలంటే ఈ దినాల్లో, న్యాయంతో కూడిన భక్తి కావాలంట, అబద్ధము లేని భక్తి కావాలంట, అన్యాయము లేని భక్తి కావాలంట, ద్రోహం లేని భక్తి కావాలి, అహంకారం లేని భక్తి కావాలి, దేవునికి ఇష్టమైన భక్తి చేయడం నేర్చుకోవాలంటే అంత్యకాల దినాల్లో. అపోస్తలుడైన పౌలు ఎప్పుడు రాశాడు? 1వ శతాబ్దంలో రాశాడు. ఎప్పుడు రాశాడు? అంత్య దినములను గూర్చి అపాయకరమైన దినాలు వస్తాయని ఎప్పుడు రాశాడంట? ఎప్పుడో రాసిన మాట ఈ రోజుకి దేవుడు నెరవేరుస్తున్నాడని కాదు, అప్పుడే అంత్యకాల దినాలు వచ్చినాయని దేవుడు ఆ పౌలు భక్తుల ద్వారా రాయించాడు. ఈ రోజుకి అంత్య దినాలు వచ్చి మన ముందు జరిగిపోతున్నాయి, కళ్ళెదురుగా వెళ్ళిపోతున్నాయి, కళ్ళెదురుగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి. అయినా కానీ ప్రభు యొక్క చిత్తంలో ఏ అపవిత్రమైన కీడు మన మీదకి రాకుండా ప్రభు తన చిత్తంలో కాపాడుకోవడానికి మనతో మాట్లాడుతూనే వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు నేను చెప్తున్నాను, ప్రభు యొక్క విషయంలో జాగ్రత్తగా ప్రతిరోజు ప్రతి ఆలోచన, ప్రతి ప్రవర్తన, ప్రతి విషయంలో నీతి యథార్థత ఉందో లేదో ప్రవర్తించిన వాడే తన జీవితంలో ఆయన రాజ్యంలో అడుగు పెట్టగలుగుతాడు. దేవునికి స్తోత్రం. అందుకనే అక్కడ అపోస్తలులు చెప్పిన బోధన ఏం చేశారంట? వాళ్ళు
పరిశోధన చేశారంట. ఏం చేశారు? పరిశోధన చేశారంట. దేవునికి స్తోత్ర. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇంటికి వెళ్ళి చెప్తారు. ఇంటికి వెళ్ళి ఆరసాపి ఎండకి దెబ్బతిన్న శరీరాన్ని ఆలబెట్టి చక్కగా సాయంత్రం అయిన తర్వాత ఏ సీరియల్ అవుతుంది దాని దగ్గర, ఏ పెద్దమ్మ అవుతుంది ఆలింటి కాడ, లేకపోతే ఏ చిన్నమ్మ అవుతుంది, ఏ ముసలమ్మ అవుతుంది ఆలింటి కాడ, ఈ ముచ్చట్లన్నీ ఇదంతా ఏమైపోతుంది? ఎగిరిపోతుంది. పరిశోధన పక్కన పెట్టు. అసలు చదవడం గొప్ప కార్యం. దేవునికి స్తోత్రం. పరిశోధన పక్కన పెట్టు. నువ్వు పరిశోధించొద్దు, అసలు చదవడమే గొప్ప. అర్థమవుతుందా? ప్రభు వాక్యాన్ని ఎవరైతే ఆయన ప్రకారంగా జీవించాలని ఇష్టపడతాడో వాడు సేవకుడు చెప్పిన దాన్ని చేయడానికి త్వరపడతాడంట. వాడి హృదయాన్ని మెలుగువ చేసుకుంటాడంట. దేవునికి స్తోత్రం. అక్కడ ముందుకు వెళ్దాం. 41వ వచనం చదువుకుందాం. కాబట్టి దేవుని స్తోత్రం. 3,000 మంది చేర్చబడి వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయడం యందును ఎడతెగక ఏం చేశారంట? ఉండిరి అంట. ఎవరితో ఉన్నారంట? రొట్టె విరుచుట యందు, బోధ యందు, ప్రార్థన యందు సహవాసం చేస్తూ ఎడతెగక వారితో ఉన్నారంట. ఎడతెగక అంటే విడవకుండా వారితో నడిచారంట. ఎవరు? అది చదివే కానీ గుర్తొత్తలేదు మీకు. ఎవరంట? రక్షణ పొందిన వారు ప్రభుతో కలిసి ఉండడానికి, ప్రభుతో నడవడానికి, ప్రభుతో సహవాసం చేయడానికి అపోస్తలులతో నడవడం ప్రారంభించారంట. సేవకులతో జీవించడం ప్రారంభించారంట. సేవకులు చేస్తున్న క్రమాన్ని, సేవకులు చేస్తున్న పద్ధతిని, సేవకులు వెళ్తున్న త్రోవను, సేవకులు చేస్తున్న ప్రార్థనలతోనూ, బోధతోనూ, ఆ సహవాసముతోనూ వాళ్ళని వారు బలపరుచుకోవడానికి ఎవరితో సహవాసం చేశారంట? అపోస్తలులతో సహవాసం చేశారంట. దేవునికి స్తోత్రం. ఈరోజు మనము పక్కనున్న సేవకుడితో సహవాసం చేస్తామా? సేవకుడు ఇంట్లో పెడిగితే మనకి కీడు వచ్చేదా? సేవకుడు అడిగి ఇంట్లో పడకూడదు. పడే టయానికి ఏ టీవీ వాడుతుందనుకో మన గుండెల్లో అందరూ వచ్చారు. అవునా కాదు? అందుకని సేవకుడు అసలు ఇంటికాడ అడుగు పెట్టకూడదు. కానీ వీళ్ళు మాత్రం ఏం చేస్తున్నారో తెలుసా? అపోస్తలులతో సహవాసం చేస్తూ బోధయందు ఏం చేస్తున్నారంట? బోధయందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయటందును ఎడతెగక. మనకి రొట్టె ఎప్పుడు గుర్తొస్తుంది? దేవునికి స్తోత్రం. నెలలో మొదటి వారం ప్రభు బల్ల ఉంటుంది. కంపల్సరీ మందిరానికి వెళ్ళాలి. ఎప్పుడు గుర్తొస్తుంది రొట్టె? మిగతా 3 నెలలు 3 వారాలు జంప్. ఎప్పుడు గుర్తొస్తుంది? ప్రవీణ్ గారు పలానా టయానికి ఫోన్ చేస్తారు, లేకపోతే మెసేజ్ పెట్టేస్తారు గ్రూప్లో, మనం వెళ్ళాలి అనే ఆలోచనతో ప్రభు వాళ్ళ కోసం త్వరగా వచ్చేస్తాం. మొదటి పాట ప్రభు ప్రార్థన. ఇక్కడ సేవకుడు ప్రార్థన చేయకముందే ప్రజలందరూ కలగలాడిపోతారు మందిరం. అవునా? ప్రార్థన చేయకముందే ప్రభు వాళ్ళ రోజుని అందరూ కలకల్లాడిపోతారు మందిరంలో. అవునా? కానీ వీళ్ళను చూసారా? వీళ్ళ ప్రభుకి ఎక్కడ దూరం అయిపోతామని, ప్రభుకి ఎక్కడ మేము డిస్టెన్స్గా మారిపోతామని, ప్రభు చెప్పిన మాటలను దృష్టించకుండా ఉండిపోతామేమని, ప్రభు యొక్క విషయంలో భ్రష్టత్వం వచ్చేస్తుందేమని, ప్రభు యొక్క విషయంలో సాతాను మీద దాడి చేస్తుందేమని, దూరంగా వెళ్తే మళ్ళీ ఏ కీడో వస్తుందని త్రోవ తప్పిపోతారని వారి జీవితాలను ఎక్కడ నడిపించుకున్నారో తెలుసా? అపోస్తలులు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నారంట. అపోస్తలులు ఎక్కడుంటే అక్కడ బోధ వినడానికి పరిగెడుతున్నారంట. ఎక్కడ రొట్టె విరుచుతుంటే అక్కడ రొట్టె విరుపులో పాల్గొనులు పొందుతున్నారంట. వాళ్ళు ఏ సహవాసానికి వెళ్తే ఆ సహవాసంలో పాల్గొనడానికి పరుగులు పెడుతున్నారంట. దేవునికి స్తోత్రం. మనకు ఆదివారం మందిరం గుర్తు రాకూడదు. నేను అంటాను, ప్రతి నిమిషం గుర్తుకు రావాలి. ప్రతిరోజు అవగానే గుర్తు వస్తుంది. ప్రతి నిమిషం గుర్తుకు రావాలి. ప్రతి నిమిషం గుర్తుకొచ్చిన వాడి ప్రభువులో క్రమశిక్షణ కలిగి నడుస్తారు. ప్రభువుల క్రమశిక్షణ ఎలా ఉందంటే వాళ్ళకి ప్రతి దినము వాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారంట.
రక్షణ పొందారే కానీ మేము ఎలా నిలబడాలో మాకు ఇంకా తెలియలేదు, మేము ఎలా నడవాలో మాకు ఇంకా తెలియలేదు అని చెప్పి అపోస్తలులతో సహవాసం చేస్తూ వెళ్ళిపోతున్నారంట. ఆ రోజుల్లో ఎలాంటి పరిస్థితి తెలుసా? సువార్త ప్రకటిస్తున్న చోట వ్యతిరేకత ఎక్కువ, సువార్త మాట్లాడుతున్న చోట వ్యతిరేకత ఎక్కువ. అయినా కానీ వాళ్ళ విడువక అపోస్తలులు కూడా వెళ్ళిపోవడం, సాగడం ప్రయాణం చేశారంట. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు వల్ల చేతులు పెడతాను, నేను ప్రశ్నిస్తున్నా, ఎంత ఎడతెగక ప్రభుకి ప్రార్థన చేస్తున్నా, ఎంత ఎడతెగక వాక్యాన్ని ధ్యానిస్తున్నా, ఎంత ఎడతెగక దేవునికి పాటలు పాడుతున్నా, ఎంత ఎడతెగక దేవుని గణపరుస్తున్నా. ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాలండి. వాళ్ళు రొట్టె విరుచుట యందు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? రొట్టె విరుచుట యందు కూడా ఎడతెగక ప్రార్థనలు చేస్తూ వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారండి. లోకాసు సువార్త 21వ అధ్యాయం 24వ వచనం మనం ఒకసారి చదువు. వారు 34వ వచనం, మీ హృదయములు ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారణ వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా నీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్త పడాలంట. ఎవరు జాగ్రత్త పడాలి? అండర్లైన్ చేసుకోండి. పరిశుద్ధులారా, ప్రభు వల్ల చేతులు పెట్టడానికి వచ్చిన సంగమా, ప్రభు కోసం జీవించడానికి వచ్చిన సంగమా, మీకు విజ్ఞాపన చేస్తున్నాను. ఆ వచనాన్ని మీరు ఏం చేయాలో తెలుసా? అండర్లైన్ చేయాలి. అండర్లైన్ చేసి మీ జీవితాల్లో ఆ క్రమాల్లో ఎందులో బలహీనత అవుతుందో చూడండి. ఒకవేళ నీ అనుకున్న కార్యాలు జరగట్లేదేమో, నీ అనుకున్న స్థితిలో ఉండట్లేదేమో, నువ్వు అనుకున్న ప్రవర్తన అందులో కనబడట్లేదేమో, నువ్వు అనుకున్న పరిస్థితి అక్కడ చెప్తున్న మాట చూడండి. మీ హృదయములో ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారణ వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరే. ఎవరు జాగ్రత్త పడాలి? అందరూ చెప్పండి. మన విషయమై మనమే జాగ్రత్తగా ఉండాలి. ఎంతమంది జాగ్రత్తగా ఉంటున్నారు? దేవునికి స్తోత్రం. ఎంతమంది జాగ్రత్తగా ఉంటున్నారంటారు? జాగ్రత్త ఉందా? మనకి ప్రార్థన చేయాలని భయం ఉందా? వాక్యాన్ని చదవాలని భయం ఉందా? నేను అంటున్నాను, వచనాలు కాకుండా అధ్యాయాలు చదివాలి. ఎంతమంది ఇక్కడ వచనాలు కాకుండా అధ్యాయాలు చదివేవారు? ఒక అధ్యాయం చేయొద్దే, అధ్యాయాలు చదివేవారు. దేవునికి స్తోత్రం. నేను ఒక మాట చెప్పాను, మీరు బైబిల్ చదువుతున్నప్పుడు నేను అడుగుతాను ఏదో ఒక రోజు, మీరు బైబిల్ అందరూ చదువుతున్నామని చేతులెత్తామని చెప్పాను. ఇక్కడే గుర్తుందా మీకు? అది కూడా గుర్తుందా? మరి ఎందుకు చదవలేదు? దేవునికి స్తోత్రం. 3 అధ్యాయులు, కనీసం ఒక అధ్యాయం చదివే వాళ్ళు అందరినీ కనీసం చదువుతాం. దృష్టిలో ఆలోచన చెప్పింది చదివితే చదివేసినట్టేనా? దేవునికి స్తోత్రం. దృష్టిలో ఆలోచన చెప్పింది చదివేసాడు ఆలోచనలు ఇంకా ఎత్తారని చెయ్యాలి. నేనంటాను 119 కీర్తన చదివినోడు గొప్పడు ఒక రోజులు. దేవునికి స్తోత్రం. ఎవరు చదువుతారు 170 వచనాలు? అది వాక్యాన్ని పరిశోధించడం ఏంటో తెలుసా? వాక్యానికి వేరుగా తెలుసా? కీర్తనలు 1 అధ్యాయం 117 3 వచనాలు కదా అని 3 వచనాలు చదివేయడం ఈ కాదు. 119 కీర్తన ఇష్టపడి చదివినట్టే దేవుని ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని అక్కడ చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగోండి, మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారణ వలనను మందముగా ఉన్నందున ఒకవేళ ఆ దినము నీ మీదకి అకస్మాత్తుగా వస్తే నీ నాశనాన్ని నువ్వే తెచ్చుకుంటావు. నీ జీవితానికి కీడు నువ్వే తెచ్చుకుంటావు. అపాయములు నీ జీవితానికి నువ్వే కొని తెచ్చుకుంటావు. ఎవరు జాగ్రత్త పడాలంటే అవన్నీ నీ మీదకి వస్తున్నాయేమని నువ్వే జాగ్రత్త పడాలి. ఈరోజు జాగ్రత్త లేకపోతే ఎలా? ప్రభు వల్ల చేతులు పెడుతున్నాం, ప్రభు యొక్క రొట్టెలు తీసుకుంటున్నాం. ఇలాంటి పరిస్థితిలో మనం ఎలా జీవిస్తున్నామో జాగ్రత్త లేకపోతే ఆ మాత్రం ఎలాగా? చూడండి, ప్రభు యొక్క రాకడి దినమో అకస్మాత్తుగా నీ మీద వస్తే, ఒకవేళ తిండి విషయంలో ఉన్నావేమో, ఒకవేళ అక్కడ అన్నాడు ఐకిక విచారంలో ఉన్నావేమో, మత్తు వలన ఉన్నావే, మత్తు అంటే నిద్రమత్తులోనికి జారుకున్నావేమో. నిద్రమత్తు నీ జీవితానికి నాశనం తీసుకొస్తుందని బైబిల్ చెప్తుందా లేదా? అవునా? నిద్రమత్తు బైబిల్కి వ్యతిరేకంగా కనబడుతుంది. నేను అంటాను, చాలా మంది భక్తులంట నిద్ర మానుకొని బైబిల్ని ఎక్కువ ధ్యానించేవారంట. ఏం చేసేవారు?
వాళ్ళు 3 గంటలు పడుకునేవారంట, 2 గంటలు పడుకునేవారంట. కానీ దేని మీద కాన్సన్ట్రేషన్ పెట్టారంటే వాళ్ళ ఆరోగ్యానికి కారణం ఏంటంటే బైబిల్ ఎక్కువ ధ్యానించేవారంట. ఆరోగ్యానికి కారణం ఏంటంట? బైబిల్ ఎక్కువ ధ్యానించేవారంట. ఆరోగ్యానికి వాళ్ళకి కారణం ఏమిటని తెలుసుకున్న తర్వాత 3 గంటలు పడుకుందామా, 2 గంటలు పడుకుందామా, బైబిల్ చదివేక పడుకుందాంలే, ఆ 2 గంటలు పడుకుంటే చాలే అని పడుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారంట. దేవునికి స్తోత్రం. నేను కూడా 2 నెలలు ఇలా పాటించాను. చాలా ఆనందం, శరీరానికి ఇబ్బంది లేదు, బలహీనతలు లేవు, కానీ చక్కగా దేవుడు నడిపించుకుంటూ తీసుకెళ్ళాను. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను చెప్తున్నాను, అలా గడిపిన వాడి శరీరం ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే ప్రభు వాక్యమే లోపల ఉంటే, వాక్యమే దేవుడు అయి ఉన్నాడు, దేవుడు లోపల ఉంటే ఏం రోగాలు పనిచేస్తాయి మనలో, అవునా? అందుకనే తిండి వలన కానీ, ఐహిక విచారణ వలన కానీ, మత్తు వలన కానీ అకస్మాత్తుగా మీ మీదకి దేవుని రాకడ ఏమైనా వచ్చిందనుకో, ఒకవేళ మిమ్మల్ని మీరు జాగ్రత్త పడకపోతే ఏమవుతారన్నాడు అక్కడ? జాగ్రత్తగా ఉండండి, ఆ దినము భూమి అందంతటా నివసించుచున్న వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటినెల్లా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయటకు మెలకువగా అండర్లైన్ చేసుకున్న మాట. ఎందుకనంటే ఎల్లప్పుడూ మీరు శక్తిమంతులు అవ్వాలంటే ఏం చేయాలి? ఎల్లప్పుడూ మీరు శక్తిమంతులు అవ్వాలంటే ప్రార్థన చేయాలి, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలంట. దేవునికి స్తోత్రం. ఈరోజు సంఘానికి చెప్పేది అదే. ఒకవేళ మత్తుని మీదకి వస్తే ఆపుకుని మరి ప్రార్థన చేయి. ఒకవేళ మత్తుని మీద పడితే ఆపుకుని మరి ప్రార్థనలో గడుపు. ఒకవేళ నిద్రమత్తే నిన్ను సోమరిని చేస్తుంటే జాగ్రత్తగా దాని నుంచి బయటికి ఎలా రావాలో ప్రభు వాక్యాన్ని ధ్యానించు. దేవునికి స్తోత్రం. అందుకని అక్కడ చెప్తున్నాడు, చాలా క్లారిటీగా చెప్తున్నాడు. కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకంట. ఏంటంట? మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తివంతులు అవగనట్లుగా మెలకువగా ఉండమన్నాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైన దేవుని చిత్తాన్ని మీరు తెలుసుకోవాలి, పరిశుద్ధమైన దేవుని కృపను మీరు తెలుసుకోవాలి, పరిశుద్ధమైన ఆలోచన కలిగి, పరిశుద్ధమైన నడవడి కలిగి నువ్వు జీవించాలి అంటే నీ జీవితంలో ఒక శ్రేష్టమైన మార్గం ఉండాలి. ఎవరి సేవకుడు ఎందుకు కష్టపడతాడు? మీలాగా 4 మాటలు నేర్చుకుని వచ్చేయచ్చు కదా. కానీ ఎందుకు గద్దెంపు కలిగిన మాటలు ప్రభు ద్వారా మాట్లాడాలని ప్రార్థనతో గడిపొస్తాడంటే మన జీవితంలో ఏదో మైనస్ ఉంటుంది. ఆ మైనస్ను తీయడానికి ప్రభు దగ్గర గడుపుతాం. ఆ మైనస్ను తొలగించడానికి సంఘంలోకి వచ్చే నీవు ప్రభు ఎదుట నిలబడాలని, ప్రభు ఎదుట తీర్చాలని ప్రయాసపడి దేవుని దగ్గర గడిపి ప్రభు విషయాలు తెలుసుకుని వస్తాం. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే, ఒకవేళ అందులో మనం జారిపోతామేమో అని జాగ్రత్త పడి మనం ఏం చేయాలంట? శక్తిమంతులు అవ్వనట్లు ప్రభు ఎదుట నిలబడడానికి ఎలా ఉండాలంట? శక్తిమంతులు అవ్వాలంట. ఎందుకంటే చాలా మంది దేవుని విషయం క్రమం లేదండి. ఏమి లేదు? క్రమం లేదు. ఇక్కడ చెప్పుతున్న మాటకి అక్కడ అపోస్తలులు కూడా తిరుగుతున్న వారికి చాలా విలువైన మాటలు ఏంటో తెలుసా? వాళ్ళు ఎక్కడ పడిపోతారని చెప్పి అపోస్తలుల సహవాసమందు వాళ్ళు అంతేక ప్రార్థనతోనూ, రొట్టె విరుచుటలోనూ, వాళ్ళ బోధనతో సహవాసము చేస్తున్నారు. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం? బోధన వింటాం, బోధ మనం నేర్చుకోం. వాక్యాన్ని వింటాం, వాక్యాన్ని పరిశోధన చేయం. దేవుని రాకుండా మాత్రం ఎత్తబడిపోవాలి. దేవుడి కార్యాలు లేకుండా దేవుడి రాకుండా ఎలా ఎత్తపడతాం? దేవుళ్ళను జీవించాలనే కదా ప్రభు నిన్ను ఆయన రూపంలో, ఆయన ఏ స్థితిలో ఉన్నాడు, ఎలా గమనించాడు, ఎలా నడిచాడు, ఎలా ప్రవర్తించాడు, దాని కొరకే కదా ఈ లోకానికి వచ్చి మనం చూపించాడు. ఇప్పుడు చూపించిన దేవుడిలా నువ్వు లేకపోతే దానివల్ల నీకు లాభం ఉందా? ఉందంటారా? సో మనం ఏం చేయాలి? ప్రతి విషయంలో తగ్గింపు ఉండాలి. ప్రభు రొట్టె తీసుకుంటా నీవు ప్రభు ఎలా ఉన్నాడో అలా జీవించు, ప్రభు ఎలా నడిచాడో అలా నడువు, ప్రభు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడు, ప్రభు ఇతరులను ఎలా గౌరవించాడో అలా గౌరవించు. ఒకవేళ నీలో ద్వేషం కనబడితే ప్రభుకి అప్పగించు. అంతేగాని ద్వేషాన్ని చూపించొద్దు, అహంకారాన్ని చూపించొద్దు, కోపాన్ని చూపించొద్దు, అన్యాయాన్ని చూపించొద్దు, అహంకారం కలిగిన మనస్సు పెట్టుకోవద్దు. ఇలాంటి స్థితి నీకుంటే ప్రభు వల్ల చేతులు పెట్టొద్దు. చెప్తున్నాను ఓపెన్గా. ప్రభు వల్ల చేతులు పెట్టేస్తే పాస్టర్ గారు ఇచ్చే స్థితి చేసుకో, ఇబ్బంది లేదు. కానీ ప్రభు వల్ల హెచ్చరిక చేస్తున్నాను, నువ్వు పెట్టిన నీవు ఈ నెలంతా జూలై నెల వరకు కాపాడుకోవాలి. ఏం చేయాలి? జూలై నెల వరకు నీ కోపాన్ని కంట్రోల్ అవ్వాలి. ఎందుకు కోపం కంట్రోల్ అవ్వదు?
నువ్వు దాన్ని రెప్పిస్తున్నావు కాబట్టి కంట్రోల్ అవ్వట్లేదు. నువ్వు దానికి అవకాశం ఇవ్వద్దు, అది నీ దాంట్లో నుంచి వస్తుందా చెప్పాలి. రాదని చెప్పండి నోటితో. కోపం వస్తుందా మనకి? మనం ఇస్తేనే వస్తుంది. ఇతరుల మీద అహంకారం మనం చూపిస్తేనే వస్తుంది. ఇతరుల మీద స్వార్థం మనం చూపిస్తేనే వస్తుంది. ప్రతి విషయంలో మనం ఇస్తేనే వస్తుంది. అలాంటివి ఎక్కడ వస్తాయని అపోస్తలులతో వాళ్ళు కలిసి జీవించారండి. ఈరోజు మనం వాక్యంతో కలిసి జీవించొద్దా? పరిశోధించొద్దా వాక్యాన్ని? రాత్రింబగళ్ళు కష్టపడి ఫ్యామిలీలు పోగొట్టుకొని ఈ బైబిల్ గ్రంథాన్ని మన చేతిలో పెడితే దీన్ని డస్ట్ పట్టేలాగా మనం చేస్తాం. నా బైబిల్ మాసిపోయి ఉంటుంది చూడండి, మాసిపోయి ఉంటుంది నా బైబిల్. ఎందుకని ప్రతిరోజు పేజీలు తిప్పుతూనే ఉంటాం. ఎందుకనంటే అలా ఎదిగితేనే ప్రభుత్వం మేము సహవాసం చేయగలుగుతాం. అలా ఎదిగితేనే సంఘాన్ని నడిపించగలం. అలా ఎదిగితేనే సంఘంలో ఉన్న విశ్వాసులు మమ్మల్ని చూసి నడుచుకోగలుగుతారు. అసలు మాలో భక్తి లేకపోతే, మాలో పద్ధతి లేకపోతే, మాలో స్థితి కాకపోతే మీరు మమ్మల్ని చూసి మా వాక్యాల నుంచి ఏం వింటారు? పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని ఆరాధనలోకి తీసుకువెళ్తారు. పరిశుద్ధాత్మ దేవుడే మన భక్తి జీవితానికి మనకు నేర్పిస్తారు. దేవునికి స్తోత్రం. నేటి దినాల్లో అపోస్తలుల బోధతో కలిసి జీవించే వాళ్ళు ఎవరు? అపోస్తలుల బోధతో నడిచే వాళ్ళు ఎవరు? దేవునికి స్తోత్రం. ఈరోజు నేను అంటున్నాను, సంగమా, మీరెంత పరిశోధన చేస్తే అంత ఆశీర్వదించబడతారు. వాక్యాన్ని ఎంత చదవగలిగితే అంతగా ఆశీర్వాదం మీ జీవితాల్లో ఏర్పడుతుంది. సమయం దొరకదా చెప్పండి? దొరుకుతుందో దొరకదా? పెళ్ళి పనులు ఉన్నాయనుకో, నెల రోజుల నుంచి తిరుగుతామో తిరగదు. అర్ధరాత్రి పడుకుంటామో తెలియదు, అసలు పడుకోకుండా తిరుగుతామో కూడా తెలియదు. కంపల్సరీ మనము మన పనుల్లో బిజీగా ఉన్నప్పుడు ప్రభు పనుల్లో బిజీగా ఎందుకు ఉండకూడదు? మన పనుల్లో అనేకమైన చోట్లకు పరిగిపెట్టి మనము ప్రభు విషయంలో మన పనులు ఎందుకు బాధ్యతగా తీసుకోకూడదు? ప్రభు అంటే అలుసు. ప్రభు అడగడు కదా, ప్రభు ఏమి మాట్లాడు కదా, ప్రభు ఏమి మనల్ని కొట్టడు కదా, ప్రభు ఏమి తిట్టడు కదా. అందుకనే ప్రభు అంటే మనకి అలుసు. అలాంటి స్థితిలో సంఘం ఉండడానికి నాకు ఇష్టం లేదు. అలాంటి స్థితిలో సంఘం నడవడానికి నాకు ఇష్టం లేదు. అలాంటి స్థితిలో సంఘం వృద్ధి అవ్వడానికి నాకు ఇష్టం లేదు. సంఘం పరిశుద్ధులుగా ఎత్తబడడానికి మాత్రమే వృద్ధి అవ్వాలి. సంఘం దేవునిలా నడవడం మాత్రమే నేర్చుకోవాలి. సంఘం దేవుని క్రియలను చూపించడమే నేర్చుకోవాలి. ఏ సంఘానికి వెళ్తున్నామంటే పలానా పరిశుద్ధాత్మ సహవాసానికి వెళ్తున్నాం, అక్కడ దేవుడు నడిచినట్లుగానే నడిపిస్తాడని తెలియజేయాలి. దేవుడికి స్తోత్రం. ఈరోజు మన జీవితంలో అదే ఉండాలి. మీరు ఎలా ప్రభు వాళ్ళ చేతులు పెడతారంటే, నెలంతా చక్కగా తిరిగేసి ప్రభు వాళ్ళ చేతులు పెడతాం. మేమైతే అలా పెట్టడానికి మా సంఘస్థుడు ఊరుకోడు, మా సంఘ కాపరి ఊరుకోడు. మా సంఘ కాపరి కావాల్సింది ఏంటంటే పరిశుద్ధంగా జీవించిన వాడే ప్రభు వాళ్ళ చేతులు పెట్టాలని హెచ్చరిక చేస్తాడు అని మీరు చెప్పాలి. ఇతరులకి సంఘం నేర్పించేదిగా ఉండాలి. అందులో ఉన్న బిడ్డలు సాక్ష్యాన్ని కలిగి జీవించాలి. ఒక సేవకుడి ప్రార్థన మీకు దీవెనకరంగా ఉంటే ఆ సేవకుడు ఆశించిన ఫలం మీ నుండి దొరకాలంట. దేవునికి స్తోత్రం. ఈరోజు అపోస్తులు జీవించినట్లుగా, అపోస్తులు నడిచినట్లుగా మనం నడవగలిగితే, అపోస్తుల కార్యాలు చూసిన ప్రజలు చూసినట్లుగా మీరు ఈరోజు చూడగలిగితే ప్రభు విషయంలో మీరు ఎంతగా ఆశీర్వదించబడతారో ఒకసారి ఆలోచన చేయండి. అర్థమవుతుందా? ఈరోజు ఏదో నడిచేద్దాం, ఏదో ముందుకు వెళ్ళిపోద్దాం అనుకుంటే మన జీవితంలో ఏ కార్యం జరగదు. ప్రభు కోసం ప్రయాసపడిన వాడే ప్రభు చేత ఆశీర్వదించబడతాడు. దేవునికి స్తోత్రం. ప్రభు విషయంలో యథార్థత కలిగిన వాడే ప్రభు కోసం ఆయన సమస్త క్రియలను విడిచిపెట్టి ప్రభు కొరకు తన ఆత్మను స్వాధీనం చేసుకుంటాడు. ప్రభు కొరకు తన ఆత్మనిచ్చిన వాడు ఎన్నటన్నిటికీ రుద్దు అవుతూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. అకస్మాత్తుగా వాడికి కీడొచ్చినా ఏమవుదో, వాడికి ఇబ్బంది వచ్చినా ఏమవుదో, వాడికి శోధన వచ్చినా ఏమవుదో, మరణకరమైంది వాడి మీదకి వచ్చినా ఏమవుదు. ఎందుకంటే వాడు ఆల్రెడీ మెలకువగా ఉండి దేవుని ఎదుట నిలబడడానికి సిద్ధపడుతున్నాడు. ఈరోజు సంఘమైన మీతో చెప్తున్నాను, మీరు దేవుని ఎదుట నిలబడాలనుకుంటే, మీరు దేవుని ఎదుట నిలబడాలనుకుంటే, ఆకాశమత్తుగా కీడొచ్చిన భయపడకూడదా ఉండాలంటే ప్రభు యొక్క చిత్తాన్ని మీరు కనుగొండా చేయాలి. ఎందుకంటే బాప్తీసం పొందిన వారందరూ ప్రభు యొక్క అపోస్తులతో ఏం చేశారంటే సహవాసం చేయడం ప్రారంభించారు. ఈరోజు మనం కూడా చేయవలసిన పని ఏంటి? జీవగ్రంథమందు మన పేరు రాయాలంటే, మనుష్య కుమారు ఎదుట మనం నిలబడాలంటే, అకస్మాత్తుగా వచ్చే కీడు నుంచి మనం తప్పించబడాలంటే దేవుని చిత్తంలో నమ్మకమైన వారిగా ఉండాలి. కాబట్టి మనం ఉందామా, బయటికి త్రోవ తప్పుదామా? ఉందామన్న వారి నోటితో చెప్పండి. దేవుని విషయంలో నమ్మకమైన వారిగా, యథార్థమైన వారిగా జీవిస్తున్నారా? చెప్పాలి. జీవిస్తున్నారా? పరిశుద్ధమైన దేవుని వాక్యంలో ఏమైందమ్మా? ఎంతసేపు అయింది వెళ్ళి?
రైట్. దేవునికి స్తోత్రం. ప్రభు విషయంలో ఆత్మ సంఘంగా కట్టబడాలని ఒక సేవకుడిగా నాకు ప్రయాసం. అర్థమవుతుందా? మీ శరీరంతో నాకు లెక్కలేదు. మీరు ఎంత డబ్బు ఇచ్చారా, అంతకానికి ఇట్టారా, 10 రూపాయలు ఇచ్చారా, రూపాయి ఇచ్చారా, అది నేను ఎప్పుడు లెక్క చేయను. ప్రభు చేత ప్రేమించబడి పరిచర్యకు వచ్చాను. ఈ ప్రభు పరిచర్యను చేస్తున్నప్పుడు వినే ప్రతి విశ్వాసి ప్రభువులో కట్టబడాలని తాపత్రయం తప్ప, ప్రభు విషయంలో ఎదగాలని తప్ప, ప్రభు విషయంలో నమ్మకంగా స్థిరపడాలని తప్ప ఏ విషయంలోనూ కూడా నేను మీ నుండి ఆశించేది ఏమి లేదు. మీ ఆత్మలను ఒకరోజు పరలోకమందు నేను చూడాలి. మీ ఆత్మలను ఆయన రాజ్యంలో కట్టబడినప్పుడు నేను చూసి ఆనందించేటట్టుగా మీ జీవితాలు ఉండాలి. ఇక్కడిక్కడ ఉన్న చిన్న చిన్న స్వార్థాలకు మీ జీవితాన్ని పోగొట్టుకుంటే మిమ్మల్ని చూసి బాధపడవలసిన సేవకుడిగా నేను కనబడతాను అక్కడ. అర్థమవుతుందా? మీ నుండి కోరుకునేది మీ ఆలోచన అనుకున్నట్టుగా ఏది నేను కోరుకోవట్లా. మీ ఇంటికి ఫ్రీగా వచ్చి ప్రార్థన చేయమని చేస్తాను, మీ ఇంట్లో ప్రార్థన పెట్టి వెళ్ళమన్నా వెళ్తాను. కానీ మీ జీవితాలు, మీ కుటుంబాలు ఎప్పుడు ప్రభు సన్నిధిలో గడుపుతూ ఉండాలి. ప్రభు నామంలో యథార్థంగా జీవిస్తూ ఉండాలి. ఎందుకంటే సేవకుడు అడుగు పెడితే మీకు ఎంత ఆశీర్వాదమో దేవుడు చూపిస్తాడు. దేవుని విషయంలో యథార్థంగా జీవించండి, నమ్మకంగా జీవించండి, క్రీస్తు కొరకు బ్రతికేవారిగా నడవండి, క్రీస్తు కొరకు నడిచేవారిగా జీవించండి. మీ సేవకుడు చెప్పే ప్రతి మాట వెనకాల దేవుని అదృశ్యమైన మాట ఉంటుంది. ఆ మాటకు మీరు లోబడగలిగితే ప్రభు మిమ్మల్ని ఎందుకు దీవించడం? దీవించడం. మీకు ఒక విషయం తెలుసా? మనకి పెద్ద ఏమీ అనిపిస్తలేదు ఈరోజు. అనిపిస్తుందా? ఎందుకని? ప్రభు మనకి చక్కటి వాతావరణాన్ని ఇవ్వాలని ప్రార్థనలో మనం గడుపుతూ వచ్చాం. ప్రభు దేవుని కృప వలన ఇది వరకున్న వేడికంటే ఈరోజు చాలా తక్కువ మనకి ఉంది. సో ప్రభువుని అడిగితే ఏదైనా మనకి ఇస్తాడు. ప్రభు విషయంలో యథార్థంగా జీవించండి. మీ నుండి కోరుకునే ఏ ఫలము నాకు లేదు. మీరేం తెచ్చి ఇవ్వకపోయినా నాకు పర్వాలేదు, ఏమి అక్కర నాకు లేకపోయినా పర్వాలేదు. కానీ మీరు మాత్రం ప్రభు విషయంలో యథార్థంగా జీవించండి, నమ్మకంగా జీవించండి, ప్రభు పేరు నిలబెట్టేవారిగానే ఉండండి. ఎందుకంటే మీరు వెళ్ళే సహవాసంలో ఏం నేర్చుకున్నారంటే ఏం నేర్చుకోవట్లేదంటే లాభం లేదు. మేము వెళ్ళే సహవాసంలో క్రీస్తుని ప్రజలకు ఎలా పరిచయం చేయాలో నేర్చుకుంటున్నాం, క్రీస్తుని ఎలా చూపించాలో నేర్చుకుంటున్నాం, క్రీస్తు కొరకు ఎలా బ్రతకాలో నేర్చుకుంటున్నాం, క్రీస్తుని ప్రజల్లోనికి ఎలా తీసుకువెళ్లాలో నేర్చుకుంటున్నామని మీ సాక్ష్యం ప్రజల ఎదుట కనబడాలి. దేవునికి స్తోత్రం. అలా లేకపోతే ఒక సేవకుడు సంతోషంగా ఉండలేడు. అలా లేకపోతే మీ జీవితాలు బాగోకూడా. అలా లేకపోతే సేవకుడు ఆనందంగా ఏ రోజు కూడా గడపడు. ఈరోజు నేను చెప్తున్నాను, ప్రభు యొక్క స్థితిని మీ జీవితంలో ప్రభు కనబడాలంటే మీరు సేవకుడు చెప్పిన మాట ప్రకారం వాక్యంతో గడపాలి, ప్రార్థనతో గడపాలి. హఠాత్తుగా మీ మీదకి మరణం వచ్చినా నా శిష్యుడు ఎక్కడికి వెళ్తాడో నాకు తెలుసని మీ సేవకుడు గుండెల మీద రొమ్ము కొట్టుకుని ధైర్యంగా చెప్పే మాట నేను చెప్పాలి. దేవునికి స్తోత్రం. అలాంటి స్థితిలో విశ్వాసులు ఉండాలి. ఈరోజు ఏదో బోధించం వెళ్ళిపోయామంటే నాకు నచ్చదు, ఏదో మాట్లాడేసి వెళ్ళిపోయామంటే నాకు నచ్చదు, ఏదో వినేసారి వెళ్ళిపోయామంటే నాకు నచ్చదు. మీరు సమస్య అప్పగించినప్పుడు ఆ సమస్య కోసం ఎడతెగక ప్రార్థన చేస్తాం, దానికి ప్రతిఫలం రావాలి. ఎందుకని ప్రార్థన చేస్తాం? నా బిడ్డ నాకు ప్రార్థన అప్పగించాడు, నా బిడ్డ నా మాట వినకపోతే నాకెంత బాధ వస్తుందో, నా బిడ్డ కోరిన ప్రార్థన నేను చేయకపోతే నాకు అంతే బాధ వస్తుంది. ఈరోజు మీరు ఆలోచన చేయండి, ఏ స్థితిలో జీవిస్తున్నా ప్రభు కొరకు జీవించండి, ప్రభు మీలో కనబడేటట్టుగా జీవించండి. కోపాన్ని తీసివేయండి, ద్రోహాన్ని తీసివేయండి, అహంకారాన్ని తీసివేయండి. అది నీలో రాకపోతే, నీ సేవకుడి మాట గౌరవం ఇవ్వకపోతే ప్రభు కూడా నీకు గౌరవం ఇవ్వడం, నీ జీవితాన్ని ఆశీర్వదించడం. అదే మాట గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే ప్రభువు త్వరగా రాబోతున్నాడు. ఎవరి క్రియలు చొప్పున వారికి తీర్పు ఇవ్వబోతున్నాడు. ఈరోజు జరుగుతున్న ప్రతి విషయాన్ని మీరు గమనించండి. సమస్తమును దేవుడు సృష్టించిన ప్రకృతి అంతా ఆయన మాటకు లోబడిపోయి ఏం చేయాలో అది చేస్తుంది. ఈరోజు మనము ఏమాత్రము కూడా ప్రభుకి లోబడకుండా జీవిస్తే, ఈరోజు ఈ జూన్ నెలలో ప్రభు చేత ఆశీర్వదించబడి మనము ఎలా ఉండాలి అంటే ప్రభువులో బహు నమ్మకమైన వారిగా జీవించాలి. నీ సాక్ష్యాన్ని ఇతరులు చూసి ఇలాంటి భక్తి నీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రభు ద్వారానే నేను నేర్చుకున్నానని చెప్పాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి అలా ఉండడానికి మనం సిద్ధపడదామా? సిద్ధంగా ఉన్నానన్న వారి చేతులెత్తండి. నేను ప్రభు కొరకు మంచి సాక్ష్యాన్ని పొందుతాను, నేనున్న గ్రామంలో, నేనున్న కుటుంబంలో. దేవునికి స్తోత్రం. మీరు అలా ఉంటే చేతులు ఎత్తినందుకు ప్రభువే ఇప్పుడు తన దూతలను పంపించి మిమ్మల్ని ఆనందం చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని నేనే సంతోషించేవాడిని అయితే ప్రభు మిమ్మల్ని చూసి ఇంకెంత సంతోషిస్తాడు, ప్రభు మిమ్మల్ని చూసి ఇంకెంత ఆనందిస్తాడు. ప్రభువుకి మీరు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వండి చాలు. ప్రభుకి కట్టలు ఇవ్వద్దు, ప్రభుకి మీ తల ఇవ్వద్దు, ప్రభుకి మీ గోర్లు ఇవ్వద్దు, ప్రభుకి మీ వస్త్రాలు ఇవ్వద్దు. ప్రభుకి గౌరవం ఇవ్వండి. ప్రభుకి గౌరవం ఇస్తే సరిపోద్ది. ఆయనే ఆనందపడతారు మిమ్మల్ని బట్టి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. మోకరించండి ప్రతి ఒక్కరూ.
ఎలా నువ్వు జీవించాలనుకుంటున్నావు ప్రభు విషయంలో ఒక్క 2 నిమిషాలు ప్రార్థన చేసి మనం ప్రభు బలలోనికి వెళ్దాం. ఒక్క 2 నిమిషాలు ప్రార్థన చేయి. ప్రభు నిన్నేం అడుగుతున్నాడు, నిన్నేం కోరుకుంటున్నాడు? నేను ఇలా జీవిస్తాను అని పెదవులు తెరిచి ప్రార్థించే, హృదయంలోనైనా ప్రార్థించి. నేను నిన్నేం అడగట్లేదు ప్రభు, నిన్ను ₹1,00,00,000 ఇమ్మని అడగట్లేదు ప్రభు, నీ ఆస్తిని రాయమని అడగట్లేదు. ఆయన గౌరవాన్ని పెంచితే చాలు. నువ్వు ఆయన గౌరవాన్ని నువ్వు ఉన్నత స్థాయిలోనికి తీసుకెళ్తే చాలు. ప్రభు, నా వలన నీ గౌరవం పెరగాలి ప్రభు, నా వలన నీ గౌరవం పెరగాలి, నా వలన నా గ్రామంలో నీ సాక్ష్యంగా నేను జీవించాలి. ఇతరులు నన్ను అడుగుతున్నప్పుడు నా సాక్ష్యం ఎక్కడి నుంచి వచ్చింది?